హలో అండి అందరికీ. ఈరోజు శరన్నవరాత్రుల్లో రెండో రోజు కాబట్టి అమ్మవారు మనకి గాయత్రి దేవిగా మనకి దర్శనమైతే ఇస్తుందండి. అండ్ అలాగే గాయత్రి మాతకి ఎంతో ప్రీతికరమైన పులిహోరనైతే నేను అమ్మవారికి సమర్పించుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి నేను పులిహోరనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూస్తారు కదా అక్కడ పులిహోర పులుసు అయితే రెడీ అయిందండి. అండ్ అలాగే నేను ముందుగానే అన్నం కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి. అండ్ ప్రిపేర్ అయిన పులిహోర పులుసును నేను అన్నంలో మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నానండి. చూసారు కదా అక్కడ పులిహోర నైవేద్యం అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. అండ్ అలాగే మా ఇంట్లో ఈరోజు పూజ గది అయితే చాలా అందంగా సింపుల్గా రెడీ చేసుకున్నాను. పూజను అయితే నేను ఓవరాల్గా చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉంటుంది కాబట్టి నేను పూజనైతే చాలా చిన్నగా సింపుల్గా సింపుల్ అలంకరణతో నేను పూజనైతే చాలా మంచిగా చేసుకున్నానండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పాటు నేను సుగంధ ద్రవ్యాలను కూడా సమర్పించానండి. ఇంకా అమ్మవారికి ఆ సుగంధ ద్రవ్యాలు కూడా ఇష్టం కాబట్టి నేను ఎంతో సువాసననిచ్చే జవాది పౌడర్ని అయితే నేను అమ్మవారికి సమర్పించుకుంటున్నానండి. ఓవరాల్గా పూజ అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అక్కడ అమ్మవారి ఫోటో అయితే లేదు అని. ఇక్కడ మా ఇంట్లో అమ్మవారు దుర్గామాత అయితే మాకు హాల్లో ఉంటుందండి. అమ్మవారు హాల్లో ఉండడం వల్ల నాకు ఎంతో ధైర్యంగా ఉంటుందండి. నేను డోర్కి ఎదురుగా అమ్మవారి ఫోటోని అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదండి ఇక్కడే అమ్మవారు హాల్లో అయితే ఉంటుందండి. నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.